బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. రాష్ట్రంలో త్రిముఖ పోరు ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే వైసీపీ అభ్యర్థుల ఎంపిక కసరత్తు తుది దశకు చేరింది. ఇక టీడీపీ జనసేనతో బీజేపీ కలుస్తుందా లేదా అనేది క్లారిటీ రావాల్సి ఉంది. ఈ నెలాఖరులోగా బీజేపీ నిర్ణయం తీసుకుంటుందని చెబుతున్నారు. ఈ సమయంలో ఏపీ కాంగ్రెస్ చీఫ్ గా బాధ్యతలు తీసుకుంటున్నారు వైఎస్ షర్మిల. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలిగా నేడు బాధ్యతలను స్వీకరించనున్నారు. పార్టీలో చేరికలే లక్ష్యంగా తొలి అడుగులు వేస్తున్నారు షర్మిల. కడప నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు షర్మిల. అనంతరం విజయవాడలో ఒక ఫంక్షన్ హాల్లో ఉదయం 11 గంటలకు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలుగా బాధ్యతలు స్వీకరిస్తారు. షర్మిల బాధ్యతలు స్వీకరించిన వెంటనే చేరికల ద్వారా ఎంట్రీ ప్రభావం ఉండాలని భావిస్తున్నారు హస్తం నేతలు. అందులో భాగంగా బాధ్యతల స్వీకరణ వేళ భారీగా పార్టీ అభిమానులు హాజరయ్యేలా ఏర్పాట్లు చేశారు. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తొలి నుంచి వైఎస్ కుటుంబానికి సన్నిహితంగా ఉంటున్నారు. షర్మిల పదవి బాధ్యతలు తీసుకున్న వెంటనే ఆళ్ల రామకృష్ణారెడ్డి కాంగ్రెస్ లో చేరుతున్నట్టుగా వెల్లడించారు పార్టీ ముఖ్య నేతలు. మంగళగిరి ఎమ్మెల్యే బాటలోనే రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి సహా రాయలసీమలోని పలువురు నేతలు కాంగ్రెస్ లో చేరుతారని చెబుతున్నారు. ఇక ఉమ్మడి కర్నూలు జిల్లాలో తాజాగా సీటు దక్కని మరో ఎమ్మెల్యేతోనూ కాంగ్రెస్ సీనియర్ నేత టచ్ లోకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. అటు వైసీపీతో పాటు టీడీపీ నేతలతో కూడా కాంగ్రెస్ ముఖ్యులు మంతనాలు జరుపుతున్నట్లు సమాచారం. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్, చెప్పండి. ఇటు ఏపీలో అయితే రాజకీయం రోజు రోజుకి మారిపోతుంది. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? మరోవైపు ఇటు షర్మిల కూడా ఇవాళ ఏపీపీసీసీ బాధ్యతలను కూడా స్వీకరించబోతున్నారు కదా, అప్డేట్స్ ఏంటి మల్లికార్జున్? ప్రసన్న, మరికొన్ని గంటల్లోనే షర్మిల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఇక్కడ ఏపీకి సంబంధించి బాధ్యతలు స్వీకరించబోతా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నేతలందరూ కూడా ఈ బాధ్యతలకు సంబంధించిన కార్యక్రమానికి హాజరవుతా ఉన్నారు. కార్యకర్తలు, అభిమానులతో పాటు కూడా ఈ మండపం ఏదైతే ఏర్పాటు చేస్తూ ఉన్నారో కోలాహలంగా మారిపోయిందని కూడా చెప్పుకోవచ్చు. మనతో సీనియర్ నేత, కాంగ్రెస్ సీనియర్ నేత బాపిరాజు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాము. సార్, ఎలా చూస్తూ ఉన్నారు షర్మిల గారు మీ పార్టీలో ఈరోజు మన జాయిన్ అవటం, ఈరోజు బాధ్యతలు కూడా స్వీకరించడం చూస్తూ ఉన్నారు, ఎలా ఉంది? మంచి పరిణామం ఇది. రాజశేఖర రెడ్డి గారు కుమార్తె, పైగా ఆమె ఇవాళ నుంచే కాదు అనేక సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ తరఫున కానీ రాజకీయంగా కానీ వాళ్ళ కుటుంబంలో అన్ని రకాలుగా తండ్రి దగ్గర కానీ, తల్లి దగ్గర కానీ, సోదరు దగ్గర కానీ రాజకీయాలన్నీ చేసిన వ్యక్తిది. కాబట్టి ఆమెను మనస్ఫూర్తిగా మేమందరం కూడా ఆహ్వానించాము. ఢిల్లీలో రాహుల్ గాంధీ గారు, మన ఖర్గే గారు, వేణుగోపాల్ గారు మా సమక్షంలో ఆడటం జరిగింది. మేము నిండు మనసుతోటి ఆవిడ రావాలని కోరుకున్నాం. అంటే ఎలా ఉండబోతుంది సార్? ఇప్పటికే కొంతమంది చేరేటట్టు కూడా ఉన్నట్టు తెలుస్తూ ఉంది. కొంతమంది నేతలు ఇప్పుడు బహిరంగంగా కూడా మీకు మద్దతు తెలియజేయడం జరిగింది, పార్టీలో జాయిన్ అవుతున్నామని కూడా చెప్పడం జరిగింది. ఇంకా ఎంతమంది నేతలు వచ్చే అవకాశం ఉంది పార్టీలో? సహజమే, మీకు తెలియదే ఉంది. రాజకీయాల్లో అటు ఇటు తారుమారు అవుతూ ఉంటాయి. మరి ప్రత్యేకంగా ఆమె వచ్చిన తర్వాత, ప్రత్యేకంగా కర్ణాటక ఎలక్షన్ అయిన తర్వాత, మన తెలంగాణ ఎలక్షన్ అయిన తర్వాత కూడా ఒక రకమైన మూమెంట్ వచ్చింది. ఒక పార్టీ పట్ల ఒక రకమైనటువంటి రావాలి, ఈ పార్టీని అభివృద్ధి చేయాలి. ఏమైనా కాంగ్రెస్ పార్టీ అనేటికి అది అందరికీ సెక్యులర్ పార్టీ, అందరినీ కూడా అకామిడేట్ చేసే పార్టీ. దీంట్లో ఎప్పుడైనా అటు వెళ్ళిపోయిన వాళ్ళని కూడా ఇటు రావాలనేటువంటి మనసు ఉంది. కానీ ఈవేళ మేడం వచ్చిన తర్వాత తప్పనిసరిగా ఆవిడ యొక్క ఇన్స్పిరేషన్ చాలా ఉంది. నలుమూలలో కూడా మీకు తెలుసు, టీవీల ద్వారా చూస్తున్నాం, కార్యకర్తల్లో కూడా ఉత్సాహం కనపడుతూ ఉంది. కాబట్టి 100 పాళ్ళు ఆవిడ రావటం అనేది చాలా ఆనందకరమైన విషయం మాకు. అంటే ఇక్కడ నుంచి ఎలా ఉండబోతుంది అంటారు కాంగ్రెస్ పార్టీ? ఇప్పటి వరకు 10 సంవత్సరాల్లో కూడా ఏపీలో అంతంత మాత్రంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు నూతన ఉత్తేజంతో కూడా పరిగెత్తబోతూ ఉంది. కార్యాచరణ ఎలా ఉండబోతుంది? 2024లో ఎలాంటి ప్రభావం చూపించే అవకాశం ఉంది? కాంగ్రెస్ పార్టీ అనేది ఈనాడు పార్టీ కాదు, 135 సంవత్సరాలు వచ్చిన పార్టీ అది.
దాని కాంగ్రెస్ పార్టీకి ఎలా ఉంటుంది కాదు, దాని సావులేని పార్టీ. నేను గతంలో కూడా చెప్పుకున్నాను కూడా, మీటింగ్లో కూడా, కాంగ్రెస్ పార్టీ అంటే గరికి లాంటిది, దాని సావు లేదు. పెద్ద పెద్ద వృక్షాలన్నా పడిపోయి లేచిపోవచ్చు కానీ ఈ యొక్క గరికి మట్టికి సచ్చేది కాదు. పైగా కృష్ణానది గోదావరి నీళ్ళు కూడా అక్కర్లేదు, మంచుకు కూడా తిరిగి మొలిగిపోయేటువంటి పార్టీ. కాబట్టి దీని పునాదులు చాలా గొప్పే. ఎందుకంటే ఒక నాయకత్వం కోసం ఒక గవర్నర్ అవుదామో ముఖ్యమంత్రి అవుదామో అనేటువంటి పునాదులు కాదు ఇవి. ఒక దేశాన్ని స్వాతంత్రం తీసుకురావాలి అనేటువంటి దృష్టితో తీసుకొచ్చిన పార్టీ కాబట్టి దీని మీద ఏ రకమైనటువంటి అనుమానం అక్కర్లేదు. ఈ పార్టీ సజీవంగా ఉంటుంది, ఎప్పుడూ ఉంది. అటు ఇటు మారి ప్రజాస్వామ్యంలో ప్రజలు ప్రభువులు, ప్రజల యొక్క తీర్పు సుప్రీం. అది చాలామంది రాజకీయ నాయకులు గ్రహించలేకపోతున్నారు. ప్రజలన్నీ వాళ్ళకి స్వేచ్ఛ ఉంది, ఓటుకి 5 ఏళ్ళకి ఒకసారి వేసి స్వేచ్ఛ ఉంది. వాళ్ళు పరిస్థితులను బట్టి తప్పనిసరిగా ఎన్నుకుంటడం జరుగుతుంది. అయితే ఈ తెలంగాణను విడదీసినప్పుడు మట్టికి అన్ని పార్టీలు, ఒక్క సిపిఎం పార్టీ తప్ప, ఆ పేరుని ప్రత్యేకంగా చెప్పడం లేదు, పట్టి రిపీట్ చేయటం, సిపిఎం పార్టీ తప్ప ప్రతి పార్టీ కూడా ఏకగ్రీవంగా అసెంబ్లీలో తీర్మానం చేసి సపరేట్ తెలంగాణ ఇచ్చేయాలని చెప్పి అన్నవాళ్లే. అయితే ఢిల్లీలో కూడా బీజేపీ ప్రభుత్వం చాలా గట్టిగా పట్టుపట్టి విడదీయటానికి పూనుకుని ఇందులో బిల్లు పాస్ చేసినటువంటి పరిస్థితి. కాబట్టి ఏదైనప్పటికీ కూడా అధికారంలో ఉన్న వాళ్ళం కాంగ్రెస్ వాళ్ళు కాబట్టి ఈ అందరూ చేసిన కార్యక్రమానికి విడదీసిన దానికి ప్రత్యేకంగా మా మీద ఆ కార్యక్రమంలో భాగంగా తీసుకున్నాం. ప్రజలు కూడా చాలా, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఆంధ్రప్రదేశ్లో మనం ఢిల్లీలో అడిగేవారు, సార్ మరి ఆందోళన పెద్దగా లేదు కదా ఆంధ్ర అంటే. ఆంధ్రప్రదేశ్కి ఆందోళన లేదంటే కారణం ఏంటంటే కాంగ్రెస్ మీద నమ్మకం. ఇందిరాగాంధీ దగ్గర నుంచి ఇప్పుడు దాకా సపరేట్ చేయరు అనే నమ్మకం మీద వాళ్ళు హాగి ఉన్నారు తప్ప, మీరు ఎప్పుడుగా ఇచ్చారో ఆ రోజుల్లో సూర్యోదయం నుంచి మొదలు పెడతారని చెప్పాను. సరిగ్గా అదే జరిగింది. ఎప్పుడు అనౌన్స్ చేశారో సూర్యోదయం నుంచి విప్లవంలాగా వచ్చేసింది. కాబట్టి విధానం అంటే ఆ ఎడదీసిన విధానం మట్టికి నేరుగా మేము ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి ఆ యొక్క బాధ మామే పడ్డంది. ప్రజలు చాలా అసహనంగా ఉన్నారు. నేను ఆనాడు కూడా రాహుల్ గాంధీ గారు చెప్పా, కేజీ బంగారం మా ఓటుకి ఇచ్చినా మా ఓళ్ళు ఓటేరు, ఆంధ్ర రాష్ట్రంలో ఒక ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ గెలవరు, నేను కూడా రేపు నిలబడతాను, డిపాజిట్లు పోతాయి నాకు. అయినప్పటికీ మీరు చేయవలసింది ఏంటంటే, మేము రాజకీయంగా మేము నష్టపోయినా పర్వాలేదు కానీ ప్రజలు నష్టపోకూడదు, ప్రత్యేక హోదా అనేది మట్టుకు ఇవ్వాలి అని స్వయంగా రాహుల్ గాంధీ గారు ఇంట్లో మేము మంత్రులు అందరం ఉండగా మాట్లాడటం జరిగింది. ఆయన ఆ క్షణంలో ఇవ్వాలి ధర్మం అని చెప్పి అన్నారు. అయితే నార్త్ ఈస్ట్ తప్ప మిగతా జాడి ఇవ్వటానికి కొద్ది రూల్స్ అడ్డం వస్తున్నాయి మన్మోహన్ సింగ్ గారు అన్నారంటే, మమ్మల్ని ఎడగొట్టడానికి ఏ రూల్స్ అడ్డం రాలేదా మీకు, ఇప్పుడు దీనికోసం మీకు రూల్స్ అడ్డం వస్తున్నాయా నేను అడిగితే, రాహుల్ గాంధీ గారు పెద్ద మనసుతో ఈయన అనేది ధర్మంగా ఉంది, ఇమీడియట్ ఇవ్వాలన్నారు 10 సంవత్సరాలు. అయితే జయరాం రమేష్ గారు ఏమన్నారంటే 10 సంవత్సరాలు కాదు కానీ 5 సంవత్సరాలకి నేను ప్రైమ్ మినిస్టర్తో చెప్పి ఒప్పిస్తా అన్నారు. రాజ్యసభలో అనౌన్స్ చేయడం జరిగింది. అది కాకుండా ఆనాడు ప్రధానమంత్రి అవ్వాల్సినటువంటి మోడీ కానీ వెంకయ్య నాయుడు గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ పెద్ద తిరుపతిలో మీటింగ్ పెట్టుకుని వాళ్ళు 5 ఏళ్ళు ఇచ్చారు, మేము 10 ఏళ్ళు ఇస్తాం అని సాక్షాత్ వెంకటేశ్వర స్వామి పాదాల దగ్గర మాట ఇచ్చి 5 ఏళ్ళు 10 ఏళ్ళు గడిపోయినాయి. ఢిల్లీలో ఆయన 10 ఏళ్ళు గడిపినాయి, ఇద్దరికి చెరుకు 5 ఏళ్ళు గడిపినాయి. కానీ ప్రత్యేకవాద అనేది బట్టి మర్చి కూడా ఇవ్వలేకపోయారు. కాబట్టి రాహుల్ గాంధీ గారు ఎక్కడ మాట్లాడినా, లండన్లో మాట్లాడినా ఢిల్లీలో మాట్లాడినా ఈ ఆంధ్ర రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు, ఇటు ఉత్తర రాష్ట్రం కానీ రాయలసీమకు కానీ వచ్చినట్టు బడ్జెట్ కానీ ఇచ్చి మేము కాపాడుకుంటామని మనం అన్నారు. తొలి సంతకమే ఇది పెడతానన్నారు. ఆ నమ్మకం ప్రజలకు ఉంది. ఇవాళ ప్రత్యేకంగా షర్మిలా గారు రావటం అనేది నేనే కాదు, సమాజం పార్టీ రహితంగా సమాజంలో కూడా ఉత్సాహం వచ్చింది, పార్టీ కార్యకర్తలు ఉత్సాహం వచ్చింది. మా నాయకులు మట్టి నిండు మనతో ఏ అరమరికలు లేకుండా సహకారం చేస్తాం. ధన్యవాదాలు. ప్రధానంగా ఏదైతే షర్మిల రావడంతో కూడా నూతన ఉద్దేశంతో కూడా కాంగ్రెస్ పార్టీ వెళ్ళబోతున్నట్టు కూడా ఈ కనుమూరి బాపిరాజు కాంగ్రెస్ సీనియర్ నేత కూడా ఆశావాహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి కేశవపేటలో ఇక్కడ నుంచే ఆమె పదవి బాధ్యతలు స్వీకరించబోతా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ మల్లికార్జున్.